తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మంత్రులు స్థానిక ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, ప్రభుత్వ విజ్ఞప్తుల ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలతో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టుకు మంగళవారం చేరుకున్నారు. ఆయనకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబా నగర్ ఎంపీ డీకే అరుణ, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, పార్టీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందర్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, జిల్లా కలెక్టర్ అధికారులు ఆహ్వానం పలికారు. పారెడ్ గ్రౌండ్లో బుధవారం నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవంలో ముఖ్య అతిథిగా జాతీయ జెండా ఎగురవేయనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ రేపు మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. గతంలో ఓటు చోరీపై హైడ్రోజన్ బాంబ్ పేలుస్తూ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఈసారి హర్యానా, గుజరాత్ ఎన్నికల్లో చోటు చేసుకున్న అనేక అక్రమాలపై మళ్లీ బాంబ్ పేల్చనున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. హర్యానాలోని 4 అసెంబ్లీ స్థానాలు, గుజరాత్లోని 1 లోక్సభ స్థానం ఎన్నికలపై రాహుల్ వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గం అయిన వారణాసిలో ఎన్నికల ప్రక్రియపై కూడా రాహుల్ స్పందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఎన్నికల సంఘం తీరుపైన విమర్శలు చేయవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ రాజకీయంగా కొత్త దుమారానికి దారితీయనున్నది అని విశ్లేషకులు భావిస్తున్నారు. మెట్రో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఆయన స్థానంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎన్వీఎస్ రెడ్డి అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా 2 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ఆదేశాలు జారీ చేశారు. ఎన్వీఎస్ రెడ్డి మెట్రో ఎండీగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన ఎండీగా పదవీ కాలం ఈ నెలాఖరులో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయనను అక్కడి నుంచి రిలీవ్ చేసి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. ఆయనకున్న అనుభవాన్ని పట్టణ రవాణా రంగంలో వినియోగించుకోవడానికి గాను అర్బన్ ట్రాన్స్పోర్ట్ సలహాదారుడిగా నియమించారు. ఈ నెల 17న జరిగే ప్రజాపాలన దినోత్సవానికి హాజరయ్యే మంత్రులు, ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన కొన్ని చోట్ల స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కొండా సురేఖను వరంగల్కు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని హనుమకొండ జిల్లాకు మార్చారు. ఈ మార్పులకు వెనుక ఇటీవల ఎమ్మెల్యేలు మరియు మంత్రి సురేఖ మధ్య ఉన్న వివాదాల కారణం కాకపోవచ్చని చర్చలు జరుగుతున్నాయి. దీంతో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరడంతో కాంగ్రెస్ కేడర్లో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. సాంప్రదాయం ఆధునికత మేళవింపుగా
సంస్కృతి, ప్రకృతి, పర్యాటకంతో మమేకమయ్యేలా సకల జనుల సమ్మేళనంతో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. మంగళవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో బతుకమ్మ పండుగ నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని మంత్రి జూపల్లి అధికారులను ఆదేశించారు. గ్రామాలతో పాటు హైదరాబాద్లోనూ అత్యంత వైభవంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక, చారిత్రక ప్రాంతాలను ముస్తాబు చేయాలని, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. బతుకమ్మపై ప్రత్యేక గీతాలు, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రకృతి, పర్యాటకం, పర్యావరణం థీమ్కు రూపకల్పనలు చేయాలని, వీటిని ఒక్కొక్కరు కాలర్గా ట్యూన్స్, సోషల్ మీడియా స్టేటస్లుగా పెట్టుకోవాలని కోరారు. ఉత్సవాల నిర్వహణ అనంతరం పూలు, ఇతర సామాగ్రిని వృధాగా పారబోయకుండా వాటితో పర్యావరణ రహిత వస్తువులు తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వివరించారు. గుంటూరు పశ్చిమ టీడీపీ కార్పొరేటర్లు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విడుదల రజని ఓడిపోవడంతో వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాకముందే భూమి కొనుగోలు జరిగిందని, అసత్య ప్రచారం వెనుక రాజకీయ మగుటం ఉందని అన్నారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న గల్లా మాధవి ఇప్పుడు కూడా నిర్దోషిగా నిలవబోతున్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. అసత్య ప్రచారాలపై ప్రజలు నమ్మకంగా ఉండకూడదని కార్పొరేటర్లు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఒక బీసీ మహిళ తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి గల్లా మాధవి గారు ఘన విజయం సాధించడం, అలాగే నేడు గుంటూరు నగరంలో మరి ఆమె ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాల్లో ఏ విధంగా భాగస్వామ్యం అవుతుంది, మరి ఈ విషయాలన్నీ మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఏదన్నా సరే నిర్మమాటంగా సొంత పార్టీలో తప్పు జరిగినా, కౌన్సిల్ సమావేశంలో మరి చిన్నవాడికి బాధ వేసినా, మేము ఒకవేళ వద్దంటున్నా కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అనే వర్షంలో చిన్న ఏదైనా స్ట్రీట్ వెండర్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళటం, మాట్లాడటం, మరి అన్ని విషయాల్లో కూడా పేద ప్రజలకు అండగా నిలబడతా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేస్తూ వారి యొక్క భర్త గారు అయినటువంటి భ్రమర గ్రూప్స్ అధినేత రామచంద్రరావు గారి మీద రకరకాలుగా ఎపిసోడ్స్ చేస్తూ ఉన్నారు. వైసీపీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు 22వ సంవత్సరంలో జరిగింది, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు మీరు? 22వ సంవత్సరంలో ఆయన కొనుక్కున్నాడు, అప్పుడు వాల్యూ ఇప్పుడు వాల్యూ 6 కోట్లు అంటున్నారు. ఇప్పుడు కూడా అది కోటి రూపాయలు చేసుద్దో లేదో తెలియదు. మీరు ఎందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మా ఎమ్మెల్యే గారి మీద? కేవలం పార్టీ కార్యక్రమాల్లో ముందంజ వేస్తూ ఉన్నారా? అభివృద్ధి కార్యక్రమాల్లో పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలను ముందు నడిపిస్తా ఉన్నారని చెప్పి మీరు చేస్తా ఉన్నారా? మన గౌరవ కేంద్ర మంత్రులు బ్రహ్మసాని గారు, మేయర్ గారు సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తా ఉన్నారు. కేవలం అది గిట్టక మీరు ఇట్లాంటి అభియోగాలు చేయడం కరెక్ట్ కాదు. మీకు ఏదన్నా సాక్ష్యాలు ఆధారాలు ఉంటే తీసుకురండి, అనధికార ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇట్లా కబ్జా చేశారని కానీ రమ్మనండి. మా సోదరుడు బుజ్జి గారు చెప్పారు ఆ సర్వే నెంబర్కి కానీ ఆ ప్లాట్ నెంబర్కి కానీ తేడా ఉందని. కాబట్టి తీసుకుంటే బహిరంగ చర్చకు సిద్ధం, లేదా మేము ప్రభుత్వ పరంగా మీరు ఇట్లాంటి అవినీతి ఆరోపణలు చేసినందుకు మీ మీద చేపట్టబోయే చర్యలకు
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లో జరిగిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. విశాఖపట్నం నుండి పూరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించారు. అతడి నుండి సుమారు 13.35 కిలోల గంజాయి, 75,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అదే రైలులో మరో బోగిలో ఒరిస్సాకు చెందిన ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె వద్ద నుంచి 8 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి మీద కేసులు నమోదు చేసి ఒంగోలు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. జీఆర్పీ సిబ్బంది, మన ఇన్స్పెక్టర్ మౌలా గారు, ఆర్పిఎఫ్ సిఐ కొండయ్య గారు, మరి ఎస్ఐస్ వాళ్ళ టీము, మరి ఈగల్ టీం, వీళ్ళందరూ ఈ 3 పార్ట్స్గా అవి ఈ మొత్తం 17479 తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ కంపార్ట్మెంట్లో ఒక వ్యక్తి వద్ద ఒక తెల్ల నలుపు రంగు బ్యాగ్ ఉండి పోలీసులు చూసి పారిపోతుండగా ఆ వ్యక్తిని పట్టుకొని విచారించగా అతని పేరు ముజీబుర్ రెహమాన్, సన్ ఆఫ్ అబ్దుల్లా, ఏజ్ 49 ఇయర్స్, కాన్నూర్, కేరళ స్టేట్. ఇతని వద్ద నుంచి ఒక ప్లాస్టిక్ ఇతని వద్ద నుంచి ఒక బ్యాగ్ సీజ్ చేసి దాంట్లో సుమారు 9 ప్యాకెట్లు 5.350 గ్రామ్స్, 5 కిలోల 350 గ్రాములతో పాటు అతని దగ్గర సుమారు 75,000 రూపాయలు క్యాష్ ఇన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని జీఆర్పీ, ఆర్పిఎఫ్, ఈగల్ టీం, లోకల్ పోలీసు వాళ్ళ సహాయకరంతో ఈయన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నెంబర్ 102/2025 అండర్ సెక్షన్ 8 క్లాస్ సి, 20B క్లాస్ 2 క్లాస్ బి ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్గా ఒంగోలు ఆర్పిఎస్ ముందు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న 17479. ఏపీలోని పలు జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వర్షాలతో పాటు పిడుగులు కూడా పడొచ్చని వారు హెచ్చరించారు. ముఖ్యంగా 4 జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరో 17 జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయని చెబుతున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్లో డీసీఎంఎస్ భూములు అక్రమణలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. డీసీఎంఎస్కు చెందిన సుమారు 80 సెంట్ల భూమి అక్రమంగా ఉన్నట్లు చైర్మన్ అవినాష్ వెల్లడించారు. అక్రమణలు తొలగించేందుకు రికార్డుల ఆధారంగా కొలతలు వేసి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా స్థలాలను అప్పగిస్తుండటంతో చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమించినా వాటిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిందేనని స్పష్టం చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాకుళం. మనం ఇప్పుడు పాలకొండలో ఉన్నాం. పాలకొండలో సుమారు రోడ్డు పాయింట్ దుర్గాదేవి టెంపుల్కి 100 మీటర్స్ దూరంలో ఉందండి ఈ స్థలం, రోడ్డుకు ఆనుకొని. దీన్ని సుమారు ఎకరా 10 సెంట్ల స్థలం అండి. దీన్ని మనం కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమించి గత స్థలాలు ముందుకొచ్చి కట్టేశారు. దాన్ని అన్నింటినీ తొలగించి వీటన్నిటిని రక్షించడానికి కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కడుతున్నాం. దీనికి సుమారు 25 కోట్ల విలువైన స్థలం అండి. దీనికి పాలకొండలోనే మనకి దగ్గర 2 స్థలాలు ఉన్నాయండి, 3 స్థలాలు. ఒక స్థలం ఏమో మున్సిపాలిటీ వాళ్ళు ఆక్రమించారు, దాన్ని కూడా తొలగిస్తున్నాం. ఇంకో స్థలం ఏమో హెల్త్ సెంటర్ అనేసి వాళ్ళు ఏదో 30 సెంట్లు అది ఆక్రమించారు. ఇవన్నింటినీ సంస్థ గతంలో 1965లో కొనడం జరిగింది. వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. వీటిని మనం దగ్గరుండి పరిరక్షించి వీటిని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కొంతమంది ఆక్రమణదారులను కూడా అడిగితే వాళ్ళు కూడా తీసేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా ప్రజలు వీళ్ళందరూ మాకు సహకరిస్తున్నది మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. నా పేరు అవినాష్ అండి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాకుళం. మనం ఇప్పుడు పాలకొండలో ఉన్నాం. పాలకొండలో సుమారు రోడ్డు పాయింట్ హైదరాబాద్ చల్లపల్లి రైల్వే స్టేషన్ వద్ద గోనె సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. బీహార్కు వెళ్లే రైలు కోసం నిన్న భారీగా ప్రయాణికులు స్టేషన్ సమీపంలో వేచి ఉన్నారు. అదే సమయంలో ఆటోలో అక్కడికి వచ్చిన వ్యక్తి మూటను వదిలి వెళ్లినట్లు గుర్తించారు. ప్రయాణికులంతా వెళ్లిపోయిన తర్వాత మూట అక్కడే ఉండడాన్ని ఆటో డ్రైవర్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈరోజు 16/9/2025 మనకి 12 o'clock టైంలో ఇక్కడ ఒక అన్నోన్ లేడీ వస్తున్నదని మనకి ఇన్ఫర్మేషన్ రాగా ఇక్కడికి వచ్చి చూసాం. చూస్తే 25 to 30 years మధ్యలో ఒక లేడీని చంపి ఇక్కడ అబాండన్ చేసినట్టుగా సీన్ని బట్టి చూస్తే వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. ఆ బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ దాన్ని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మహిళకి ఏమైనా అత్యాచారం అయినట్టు ఏమన్నా కొంచెం దాన్ని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. మహిళ ఏజ్ ఎంత? 25 to 30 years మధ్యలో ఉంటుంది. ఏమైనా మిస్సింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్లో ఉన్న మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లూస్ టీము అండ్ డాగ్ స్క్వాడ్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు కూడా వచ్చినారు. ఆ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం. త్వరలో ఎవరు దీనికి కారణం అంటే ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇక్కడ లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమీ లేవు, అక్కడ తాగుడు బాటిల్స్ కానీ అట్లా ఏమి లేవు. ఈరోజు 16/9/2025 జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్త వెంకటేష్పై భార్య పద్మ వేడి నూనెను పోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. 8 సంవత్సరాల క్రితం వెంకటేష్ పద్మకి వివాహం జరిగిందని, వారికి 3 సంతానం ఉన్నారని బంధువులు తెలిపారు. వివాహం అనంతరం భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారని అన్నారు. వెంకటేష్కు తీవ్ర గాయాలు కాగా గద్వాల ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతూ వెంకటేష్ మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పద్మను రిమాండ్కు తరలించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఒక దారుణ సంఘటన కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన గురునాథం బాలాజీ తన భార్యను కట్టేసి దారుణంగా హింసించి చంపేందుకు ప్రయత్నించాడని స్థానికులు తెలిపారు. బాధితురాలు భాగ్యలక్ష్మిని గ్రామ యువకులు సమయానికి జోక్యం చేసుకుని రక్షించారు. బాలాజీ సుమారు 8 ఏళ్ల క్రితం భాగ్యలక్ష్మితో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. అయితే బాలాజీ మద్యం వ్యసనానికి బానిసై భార్యను తరచూ హింసించేవాడు. నీకోసమే రామల్లా నువ్వేమన్నా ఉండు నాకెందుకు నీతో డబ్బు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను. అడుగు నువ్వు మాట్లాడము కూడా నీకేం తెలుసా నీకు? అడుగు
నీకోసమే రామల్లా నువ్వేడన్నా ఉండు నాకెందుకు నీతో రేపు 20, 30, 60 సార్లు ఫోన్ చేశాను అడుగు నువ్వు మాట్లాడము కూడా నీకేం తెలుసా నీకు అడుగు కొంతకాలంగా భార్య పిల్లలను వదిలేసి మరో మహిళతో కలిసి హైదరాబాద్లో జీవిస్తున్నాడు. తాజాగా గ్రామానికి వచ్చిన బాలాజీ భార్య భాగ్యలక్ష్మి బేకరీలో పనిచేసి సంపాదించిన డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆమెపై దాడికి దిగాడు. ఆమెను కట్టేసి విచక్షణ లేకుండా కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. యువకులు జోక్యం చేసుకుని మహిళ ప్రాణాలను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులు ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే బాధితుల కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ మంగళవారం సాయంత్రం వరకు పోలీసులు స్పందించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేయాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.